అయితే ఈ విషయం ఎవరు ఇప్పుడు చెప్పబోతున్న విషయం ఎవరు పెద్దగా టచ్ చేసినట్టు నాకు అనిపించలేదు. సో, ఇదొక్కటి చెప్దామని అనిపించింది. సో, నవాంశ లగ్నాన్ని చూడండి ముందు. ఓకే. నవాంశ లగ్నాన్ని తీసుకొని D1లో ఉన్న లగ్నాన్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, 2 ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఫస్ట్‌ది ఒకటి సాజిటేరియస్ లగ్నాన్ని తీసుకోండి. ధనస్సు D1లో లగ్నం అయింది అనుకుందాం. ఇప్పుడు ఆహ్, నవాంశలో కర్కాటకం అయిందనుకుందాం లగ్నం. ఓకే. D1లో ఆహ్, ధనస్సు, నవాంశలో కర్కాటకం. ఇప్పుడు ఏమవుతుంది D1లో గురుడిని వేసుకోండి ధనస్సులో. D9లో కర్కాటకంలో గురువుని వేసుకోండి. కర్కాటకంలో ఉన్న గురువు అంటే ఊరికే తెలుసుకోవడం కోసం. కర్కాటకంలో ఉన్న గురువు ఉచ్చలో ఉంటాడు. ఓకే. ఇక్కడ ధనస్సులో ఉన్న గురువు స్వక్షేత్రంలో ఉండి అక్కడ ఉచ్చలో ఉన్నట్టు కదా! కనుక ధనస్సు లగ్నంగా కలవారు D1లో అష్టమంలోని ప్లానెట్స్ ఉన్నప్పుడు పెద్దగా అవి బాధించకపోవచ్చును. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఎలాగా అంటే అంటే జనరల్‌గా మనం ఏం తెలుసుకుంటాం? నవాంశ లగ్నాత్తు షష్టాష్టమ వ్యయాల్లో ఉన్న ప్లానెట్స్ ఈజీగా కొంత మనిషిని బాధ పెట్టవచ్చును అన్నది తెలుసుకున్నాం గదా! కానీ గురువు ధనస్సు లగ్నమునకు గురువు అష్టమంలో ఎగ్జాల్ట్ అవుతున్నాడు. అలాగే తులా లగ్నానికి 6 ఇంట్లో శుక్రుడు ఎగ్జాల్ట్ అవుతాడు. కనుక తులా లగ్నము D1లో ఉండి, D9లో 6 ఇంట్లో ప్లానెట్స్ ఉన్నప్పుడు అంత బాధ కనిపించకపోవచ్చు. పైపెచ్చు కొంత శుభం కూడా జరిగే అవకాశాలు ఉండవచ్చును. డిపెండింగ్ ఆన్ లగ్నం. ఓకే. సో, లగ్నాన్ని ఇంపార్టెంట్‌గా చూడవలసి ఉంటుంది. D1లోని, D9లోని. ఆ లగ్నాన్ని బట్టి కూడా మీరు కొంత కాలిక్యులేట్ చేసుకోవలసి ఉంటుంది. అంటే సింపుల్‌గా చెక్ జేయాలి అంటే ఎలా అంటే హ్మ్. D1లో ఏదైతే లగ్నం ఉందో, D9లో ఏదైతే లగ్నం ఉందో, ఆ లగ్నాధిపతిని D9లో వేసుకొని చూసుకుంటే మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పినట్టే ధనస్సు D1 లగ్నం అయింది. కర్కాటకం D9 లగ్నం అయింది. కనుక ఇది మంచి లగ్నాల కింద లెక్క. మంచి నవాంశ లగ్నం కింద లెక్క. ఆల్‌దో ఒకదాని నుంచి ఇంకొకటి పరస్పరము షష్టాష్టకాల్లో ఉన్నా సరే, జనరల్‌గా ఏంటి అంటే ఇలా ఉంటే మంచిది గాదు. ఒక లగ్నం నుంచి D1 లగ్నం నుంచి D9 లగ్నము షష్టాష్టకముల్లో ఉంటే అంత మంచిది కాదు. ఓకే. జీవితంలో స్టార్టింగ్‌లో ఏవో కొన్ని కష్టాలుండడానికి అవకాశం ఉంది. కష్టాలు అంటే ఎంతసేపు డబ్బుల గురించనే కాదు. రకరకాల ఛాలెంజెస్ ఉండవచ్చును. ఆరోగ్యం ప్రాబ్లమ్ ఉండొచ్చును. ఏదైనా దెబ్బలు తగలడము, ప్రమాదం జరగడము, ఎవరైనా చనిపోవడము తక్కువ ఏజ్‌లోనే అలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఒక్కటే కాదు. ఎందుకంటే బాగా బాల్యంలో ఏదైనా ఆహ్, ఇబ్బందులు పడి ఉండవచ్చును. కానీ అలాంటప్పుడు ఎప్పుడైతే D1 లగ్న లార్డ్ నవాంశ లగ్నంలోని ఎగ్జాల్ట్ అయ్యే పొజిషన్‌లో ఉంటాడో అలా జరగదు. ఓకే. లేదా పరమమిత్ర రాశులు కొన్నుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ D1లోని క్యాప్రికాన్ అయింది లగ్నము. మకర లగ్నం అయింది D1లో. D9లో జెమిని అయిందనుకుందాం. శనికి, బుధుడికి ఎలా ఉందో చూడండి. బావుంది. మంచి రిలేషన్‌షిప్ ఉంది. కనుక అంత బాధించేది కాదు. ఒకదాని నుంచి ఒకటి పరస్పరము షష్టాష్టకాల్లో ఉన్నప్పటికిను. ఓకే. ఒకవేళ ఇది అర్థం కాకపోతే 2, 3 సార్లు వెనక్కి, ముందుకి చేసుకోవలసి ఉంటుంది. ఏం లేదు. D1లోని లగ్నాన్ని చూడండి. ఆ లగ్నాధిపతిని తీసుకొనెళ్లి D9 లగ్నంలో వేసుకొని చూసుకోండి. అది స్వక్షేత్రంలో ఉందా? ఉచ్చలో ఉందా? నీచలో ఉందా? మిత్ర క్షేత్రంలో ఉందా? చూసుకోండి. నీచలో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది ఉండవచ్చును. మిత్ర క్షేత్రాల్లో ఉన్నప్పుడు బావుంటుంది. స్వక్షేత్రంలో ఉన్నప్పుడు బావుంటుంది. ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నవాంశలోని గ్రహాలు ఉచ్చల్లో ఉన్నాయి, నీచల్లో ఉన్నాయి. నేనెప్పుడు చెప్పేది ఒకటే. ఏ గ్రహము ఉచ్చలో ఉందని D1 లోనైనా, D9 లోనైనా సరే ఎక్కడైనా అసలు విషయానికొచ్చినప్పుడు ఉచ్చులో ఉందని గాని, నీచలో ఉందని గాని, ఒకటి సంతోషించను పడవద్దు. రెండోది దుఃఖము పడవద్దు. ఎందుకంటే ఉచ్చులో ఉన్నది, నీచలో ఉన్నది అది గ్రహమునకు మాత్రమే. మనకి ఫలితము మన లగ్నాన్ని బట్టి వస్తుంది. ఏ రకంగాను ఉచ్చలు, నీచలు ఉపయోగపడవు.
ఉదాహరణకి శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు అనుకోండి నవాంశలో. ఓకే. శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు, లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. నవాంశ లగ్నాన్ని తీసుకోండి, మీనంలో వేసుకోండి. శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు లగ్నంలో. ఇది మంచి కంటే చెడు ఎక్కువ చేస్తుంది. కారణం ఏంటి అంటే అష్టమాధిపతి లగ్నంలో ఉన్నాడు. అప్పుడు భర్త ఒకటే బతికి ఉండి ఏ పని చెయ్యక ఈమె అంటే ఇది ఆడపిల్ల జాతకం అయితే ఈవిడ ఉద్యోగం చేసి మొగుడిని పోషించవలసిన కర్మ రావచ్చును. ఓకే. లేదా మొగుడితో విభేదం చెంది విడిపోవచ్చును. కారణం ఏంటి అంటే అష్టమాధిపతి లగ్నంలో ఉన్నాడు గనుక. వాడు ఉచ్చలో ఉన్నా సరే. ఓకే. కనుక ఎవ్వరు ఉచ్చెలో ఉన్నాడు అని మురిసిపోవద్దును. ఎవరికి ఏదో నీచలో ఉన్నాడని బాధ పడవద్దు. రెండిటికి 2 ఇబ్బందులు ఉంటాయి. ఉచ్చ నీచల వల్ల మనిషికి ఫలితము ఏమి రాదు. అది గ్రహమునకు మాత్రమే. ఓకే. ఒక్కొక్కసారి ఉచ్చలో ఉన్న ఉపయోగం యాక్చువల్‌గా నెగెటివ్ రిజల్ట్ రావచ్చు. ఒక్కొక్కసారి నీచలో ఉన్నా కూడా మంచి రిజల్ట్ రావచ్చు. కాబట్టి దయచేసి ఎవరు స్వక్షేత్రంలో ఉన్నాడు గదా! ఉచ్చలో ఉన్నాడు కదా! బావున్నాడు కదా! ఇలాంటి మాటలు మాత్రం దయచేసి చెప్పకండి. ఓకే. ఉచ్చలు, నీచలు పనికిరావు. మీ లగ్నం నుంచి ఈ పొజిషన్స్ చూసుకోండి. అది అన్నిటికంటా ఇంపార్టెంట్. అలా లేకుండా అవ్వదు. ఎందుకంటే ఎంతటి ఉచ్చ గ్రహమైనా సరే, ఇప్పుడేదో శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు అనుకుందాం. నవాంశలో చాలా రోజులుంటాడు ఆ ఉచ్చలో. అందరికీ మంచి జరుగుతోందా? ఈ మాత్రం కామన్ సెన్స్, లాజిక్ దయచేసి వాడండి. ఓకే. సో, డి9 పొజిషన్స్ చాలా ఇంపార్టెంట్. డి1లోని ప్లానెట్స్ మాత్రము చూసేసి చాలా బాగుంది అని దయచేసి చెప్పేయకండి. డి9 చాలా ఇంపార్టెంట్. డి9 యోగ్యముగా లేకపోతే మంచి ఫలితాలు డి1లో చాలా బ్రహ్మాండంగా కనిపిస్తున్న ప్లానెట్స్ డి9 బాగోకపోతే ఫలితాలు అంత మంచివి రావడము లేదు. కనుక డి9 చూసి తీరవలసినదే.